సత్సాంగత్యం వల్ల ఫలితాన్ని గురించి చెప్తూ సద్గ్రంథ పఠనం, అదేవిధంగా సద్వస్తు విచారము, సదసద్వివేకము, వీటన్నిటిని అలవర్చుకోగలిగినప్పుడు వాస్తవికత అనేది నీకు లభిస్తుందని పోయిన శ్లోకంలో శంకర్ వారు చెప్పారు మనకి. అదేవిధంగా దానికి మార్గాన్ని కూడా ఆయన చూపించారు. ఏ విధంగా ప్రయాణం చేయాలి, లౌకిక ప్రపంచంలో ఎలా ఉండాలి, మంచి మిత్రులు, గురువులు, అదేవిధంగా ఆధ్యాత్మిక సాధనలో ఎలా ఉండాలి అని ఇవన్నీ కూడా చెప్తూ ఆయన ఒక్కటే చెప్తున్నారు. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, వయసి గతేకః కామ వికారో శుష్కే నీరేకః కాసారో క్షీణే విత్తేకః పరివారో జ్ఞాతే తత్వేకః సంసారో. ఎంత చక్కటి సొల్యూషన్ అంటే, మంచి మార్గాన్ని ఆయన చూపిస్తూ ఉన్నారు. ఒక్కటి వాస్తవాన్ని నువ్వు అర్థం చేసుకో. ఏంటంటే, వయస్సు గతేకః కామ వికారో, నీకు వయస్సు గతిస్తే కామం అనేది ఎలా ఉండదో, వయస్సు గతిస్తే కామ వికారం అనేది ఎక్కడిది? అదేవిధంగా శుష్కే నీరే, నీరు శుష్కించిన తర్వాత కాసారో కాసారం ఎక్కడిది? కాసారం ఉండదు కదా. అదేవిధంగా క్షీణే విత్తే నీ ధనమంతా నశించిపోయిన తర్వాత పరివారో నీ బంధుగణము, మిత్రులు, వీళ్ళందరూ ఎక్కడ? తర్వాత జ్ఞాతే తత్వే, జ్ఞానమనేది కలిగిన తర్వాత నీకు జ్ఞాతే తత్వేకః సంసారో, ఇక సంసారం అనేది ఎక్కడిది? ఎంత అద్భుతమైన శ్లోకం అంటే ఇది. వయస్సు గతించిన తర్వాత కామ వికారం ఉండదు. ఇది వాస్తవమే. యవ్వనం అనేది ఎంత అల్పప్రాయమైనదో, ఎంత క్షణికమైనదో, చూస్తుండగానే బాల్యం తొందరగానే గడిచిపోతుంది. యవ్వనం ప్రవేశిస్తుంది. యవ్వనం ప్రవేశించాక మనస్సు ఎక్కడో ఊహల్లో విహరిస్తూ ఉంటుంది. ఆ ఊహల విహాయసంలో అనేక రకమైనటువంటి ప్రలోభాలకు లోనవుతూ ఉంటుంది. స్త్రీ సాంగత్యం లేదు, స్త్రీలు పురుష సాంగత్యం, ఈ రెండు కోరుకుంటారు. ఈ ఇద్దరి సాంగత్యంలో ఎలా గడిచిపోతుందో తెలియదు. చూస్తుండగానే యవ్వనం కాస్త అంతరించిపోతూ ఉంటుంది. కనుక ఈ యవ్వన కాలంలో ఏదో కనిపించిన ప్రతిదీ కూడా అనుభవించాలి. ఆనందం అనేది ఆల్ వరల్డ్ ఈజ్ టూ మచ్ విత్ అస్, లేట్ అండ్ సూన్ గెట్టింగ్ అండ్ స్పెండింగ్ వి లే వేస్ట్ ఆఫ్ అవర్ పవర్స్ అని బర్నాషా చెప్పినట్టుగా, కనిపించిన ప్రతిదాన్ని కూడా అనుభవించాలి అనేటువంటి అదొక్కటే కనిపిస్తుంది. ఇంకా ఏమి వాళ్ళకి లక్ష్యం, గమ్యం అంటూ ఇంకేమీ ఉండవు. అదేంటంటే ఆనందం, అనుభవించాలి. ఆ యవ్వనం అట్లాంటి ఉరుకులు పరుగులతో ముందుకు పరుగులు తీస్తూ ఉంటుంది. అందువలన నిజంగా కూడా మంచి వయస్సు, ఆలోచనలో ఒక పవరు, శక్తి ఉండేటువంటి దశేమో ఈ విధంగా నిరుపయోగం అయిపోతూ ఉంది. ఆ నిరుపయోగమైనటువంటి వయస్సు కేవలం యవ్వనాన్ని అనుభవించడానికి మాత్రమే ఉపయోగించుకుంటూ మనిషి దాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఉన్నాడు. అక్కడ సాధించాల్సిందంతా పక్కకు పోతుంది. కేవలం కామము, వీటి ద్వారా, లేకపోతే ఆ కామాన్ని అనుభవించడానికి, లేదు దాని సంసార పోషణ కోసం ఉద్యోగము, లేకపోతే మరొక వ్యాపారం, వీటితోనే ఈ జీవితం అయిపోతుంది తప్ప అది కాస్త అయిపోతుంది. చూస్తుండగానే అదొక విన్యాసం చేస్తూ మన కళ్ళ ముందే ఆడుతూ పాడుతూ శుభ్రంగా యవ్వనం ఏ విధంగా బాల్యం గడిచిపోయిందో తెలియనటువంటి మనము యవ్వనం కూడా ఇంత తొందరగా అయిపోయిందా, అప్పుడే మనం 50లో పడిపోయామా అని అనుకునే లోపలే అంత తొందరగానే యవ్వనం గడిచిపోతూ ఉంటుంది. గడిచిపోయినటువంటి యవ్వనం ఇంకా అప్పుడు మనకి మిగిల్చేటువంటి బాధలు ఎన్నో మిగులుస్తూ ఉంటుంది. అసలు ఏం జరుగుతుందో మనం అర్థం చేసుకునే లోపలే అది కాస్త అయిపోతుంది. ఇంత మిస్సమిస్సలాడినటువంటి చర్మం ముడతలు కనిపిస్తూ ఉంటాయి. ఎంతో అందంగా కమల రేకుల్లాగా ఉన్న కళ్ళు క్రింద వలయాలు ఏర్పడిపోతాయి. మిసమిసలాడిన చెక్కిళ్ళు కొంచెం క్రిందికి వాలుతాయి. చూస్తుండగానే నల్లగా నిగనిగలాడినటువంటి కురులు మరి తెల్లగా పండిపోవటం మొదలు పెడతాయి. ఇప్పుడు నిన్నే కదా ఇంత ఆనందంతో ఉన్నామనుకునే లోపలే మన శరీరం నుంచి యవ్వనం తొలగిపోవటం ప్రారంభిస్తుంది. వృద్ధాప్యం ముంచుకొస్తుంది. మీసాల మీద తేనీలాగా అంత క్షణికమైంది యవ్వన కాలం అనే సత్యాన్ని తెలుసుకో. అనుధావతి యో భోగాం త్యక్త్వా శమరసాయనం సంతృజ్య మందారవనం నయాతి విషంగలం. ఎంత చక్కటి, ఇది కూడా మనకి వశిష్ఠ మహర్షి చెప్పినటువంటి శ్లోకమే ఇది. ఎవడైతే ఈ ఇంద్రియాల్లో దాని వైపే పరుగులు తీస్తూ
పూర్తిగా ఆనందాన్ని ఇచ్చేటువంటి శమము మనస్సుని ఆ లోలత్వాన్ని నుంచి శాంతపరిచేటువంటి శమం ఏదైతే ఉందో, మనస్సుని నిగ్రహపరిచేటువంటి ఆ శమం ఏదైతే ఉందో, దాన్ని అనుసరించకుండా ఈ విషయ ఇంద్రియాల వైపు ఎవరైతే పరుగులు తీస్తూ ఉంటారో వాడు మందార వనాన్ని విడిచిపెట్టి అరణ్యంలోకి పరుగులు తీసినట్టు అవుతుంది అతని జీవితం అని చెప్పి మనకి యోగ వాసిష్టంలోనే వశిష్ఠ మహర్షి. అందువలన ఈ వేగవంతమైనటువంటి యవ్వన కాలం ఎటువంటిదంటే కొండమేంచి దూకే జలపాతం లాంటి సుమా. కొండమేంచి దూకుతుంది, అదేవిధంగా ఆ తర్వాత అది మళ్ళీ నీళ్ళు ఆగిపోగానే అది ఆగిపోతూనే ఉంటుంది. కనుక యవ్వనం కూడా అట్లాంటిదే. బాల్యాన్ని కాటేసినటువంటి కాలం యవ్వనాన్ని కాటేయకుండా ఉంటుందా? అది కబళించేస్తుంది. ఎంత ఆనందాన్ని, దానితో వచ్చినటువంటి అందాలు ఆనందాలు చూస్తుండగానే కనుమరుగైపోతాయి. కనుక ముసలి రూపం ముందు నిలబడుతుంది, కండరాలు వేలాడుతుంటాయి, ప్రతి అవయం కూడా దాని సోయగాన్ని పోగొట్టుకొని ఒక నిర్వీర్యమైపోయి నిర్జీవంలాగా కనిపిస్తూ ఉంటుంది. అన్ని మిసమిసలు అంతరిస్తాయి. చూస్తుండగానే ఒంట్లో ఓపిక పోతుంది, తన ఒళ్ళే తను మోసుకోలేనటువంటి పరిస్థితి వస్తుంది. ఇన్ని పరిస్థితులు మనం చూస్తుండగానే మన శరీరమే ఈ విధమైన మార్పులకు లోనవుతూ ఉంటుంది కదా. ఇట్లా అశక్తమైనటువంటి శరీరం ఇంకేం సహకరిస్తుంది చెప్పు? అప్పుడు ఏదో చేయాలనుకుంటే ఏమన్నా చేయగలమా? అందుకనే వయస్సు గతించగానే కామం అంటే శృంగారం కావచ్చు, లేకపోతే కోరికలు, ఇవి కూడా అనుకోకుండానే దాంతోపాటే చాలా కోరికలు నశించిపోతాయి. కానీ వేరే కోరికలు ఉంటాయి, ఈ ఆస్తుల మీద ఈ మమకారాలు, ఇవన్నీ మాత్రం చచ్చినా కూడా పోవు. అందువలన అట్లాంటి యవ్వనం అయిపోయింది, పోతుంది. ఇక రెండోది చెప్పాడు, శుష్కే నీరేకః కాసారో. ఎప్పుడైతే నీళ్లు వర్షాకాలం వస్తుంది, వర్షాకాలంలో సమృద్ధిగా నీళ్లు ఉంటాయి, కళకళ్ళాడిపోతుంటుంది. దాని చుట్టూ ఉండేటువంటి చెట్లు కూడా పచ్చగా ఉంటాయి, వాటికి అందమైన పూలు పూస్తాయి, అలాగే పండ్లు పండుతాయి. అవన్నీ అసలు ఇక ప్రతి ఒక్కళ్ళు కూడా యాత్రల పేరుతో అక్కడికే వెళుతుంటారు. నిండుగా నీళ్లు ఉన్న చోటికి, నిండుగా ఫలాలు పూలు ఉన్న చోటికి మనిషి ఎంత ఖర్చు పెట్టుకొని ఆనందాన్ని అనుభవించడానికి వాటిని చూడటానికి వెళుతూ ఉంటాడు. అలాగే వాటి నిండా కూడా జలపక్షులు ఉంటాయి, తర్వాత ఇంకా జల జీవాలు ఉంటాయి, జంతువులు ఉంటాయి. దాంట్లో కూడా ఇవన్నీ ఆనందంగా ఉంటాయి. ఇప్పుడు ఈ సరోవరం నిండా నీళ్లు ఉన్నప్పుడు, లేదు చెరువు నిండా నీళ్లు ఉన్నప్పుడు ఇవన్నీ ఆనందిస్తాయి, ఇంత ఆనందం ఉంటుంది. అలాగే ఎప్పుడు ఆ కాలం ఉండదు కదా, వర్షాకాలం పోతుంది, తర్వాత వేసవికాలం వస్తుంది. వేసవికాలం రాగానే సరస్సులో నీళ్ళన్నీ కూడా ఇంకిపోతాయి. ఇంకిపోవటమే కాకుండా దాని అడుగు భాగం అంతా పొరలుగా ఎండిపోయి నిర్రెలవిచ్చుకొని నేలంతా కూడా భయంకరంగా కనిపిస్తూ ఉంటుంది. దాంట్లో బ్రతికినటువంటి ఆ జంతువులన్నీ చచ్చిపోతాయి, ఎక్కడ పోతాయో కూడా తెలియనటువంటి పరిస్థితి. చుట్టూ ఉండే చెట్లు వాడిపోతాయి నీళ్లు లేక. ఇటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాము. నీళ్లు లేకపోతే పంటలు కూడా పండవు, తాగే నీళ్లు లేకపోతే ఎన్ని జీవజంతువులు చనిపోతున్నాయో కూడా మనం చూస్తాము. అందువలన ఆ నీరు అనేది లేకపోతే కాసారం ఏ విధంగా ఎండిపోతుందో అదేవిధంగా జీవితం కూడా సత్యాన్ని గ్రహించమన్నారు. కనుక వేసవికాలంలో ఏ విధంగా సరోవరం అనేది పోతుందో, తర్వాత యవ్వనకాలం అంతరిస్తే ఏ విధంగా కోరికలు నశించిపోతాయో, అదేవిధంగా శూన్యమైన సరోవరంలాగే శూన్యమైనటువంటి ఈ దేహం కూడా మనకు వాస్తవాన్ని మిగిల్చి మనల్ని తత్వచింతనని అర్థం చేసుకోమని ఒక ప్రబోధాన్ని మనకు అడుగడుగున ఇస్తూనే ఉంటుంది. దాన్ని అర్థం చేసుకునేటువంటి వివేకం కనుక ఇప్పుడు కూడా రాకపోతే ఇక జీవితం ఎందుకన్నా పనికి వస్తుందా? మిగిలినటువంటి జీవుల్లాగా ఎందుకు పుడుతున్నాయో, ఎందుకు నశిస్తున్నాయో అర్థం కాని పరిస్థితుల్లోనే అవన్నీ కూడా నశించిపోతున్నాయి కదా. ఇంకా మూడవది చెప్తున్నారు. ఈ మూడవ దాని గురించి ప్రతి శ్లోకంలో మనం చెప్పుకుంటూనే వస్తూ ఉన్నాము. శుష్కే నీరేకః కాసారో క్షీణే విత్తేకః పరివారో. ఈ ధనం అనేది లేకపోతే గత శ్లోకాల్లో కూడా మనం చెప్పుకున్నాము దీని గురించి. అందువలన ఈ ధనం అనేది లేకపోతే ఏ విధంగా ఈ బంధుజనము వీళ్ళంతా కూడా మనల్ని వదిలి వెళ్ళిపోతారు. చాలా మహానుభావులు శంకరాచార్యులు వారు ముందు శ్లోకాల్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దీంట్లో కూడా మూడవ పాదంలో ఆయన అదే చెప్పుకుంటూ వచ్చారు.
అందువలన ఈ ధనం అనేదే లేకపోతే ఏ విధమైనటువంటి ఇబ్బందులు నువ్వు ఎదుర్కొంటావో, చివరికి నీ వాళ్ళే నీకు ఏ విధంగా శత్రువులు అవుతారో, ఇతను నావాడు అని గర్వంగా చెప్పుకున్నటువంటి నీ బంధువులంతా కూడా నీ దగ్గర ధనం పోగానే వాళ్ళు ఎడమొహం పెడమొహం పెడతారు, నీతో బంధుత్వాన్ని కూడా తెంచుకుంటారు. నీ ఇంట్లో వాళ్ళు కూడా, నీ వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా నీ వెనక నిలబడరు, నిన్ను చులకన చేసి చూస్తారు. కనుక ధనంతో వచ్చే మర్యాదలన్నీ కూడా నీకు ఆ ధనంతోనే పోతాయి. అది ఎంత సత్యమో అనేటువంటిది ఈ 3వ పాదంలో ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఇక 4వ పాదంలో ఏం చెప్తున్నారంటే, ఇవన్నీ లౌకికమైనటువంటి విషయాలు, ఇప్పటి వరకు చెప్పినవన్నీ కూడా లౌకికమైనటువంటి విషయాలు. యవ్వనం పోగానే కోరికలు నశిస్తాయి, అంటే ఈ శృంగారపరమైన కోరికలు నశిస్తాయి. అదేవిధంగా నీళ్లు పోగానే సరస్సు ఎండిపోతుంది. తర్వాత ధనం పోగానే నీ బంధుజనం అంతా కూడా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఈ 3 లౌకిక విషయాలను ప్రబోధం చెప్తున్నటువంటి స్వామి ఈ 4వది ఎంత చక్కటి, చాలా హైలైట్ ఇది చెప్పుకోవాలంటే. జ్ఞాతే తత్వేక సంసారో, జ్ఞాతే తత్వే సంసారో. తత్వం ఎప్పుడైతే నీకు జ్ఞాతే తెలుస్తుందో, ఈ తత్వం అంటే వాస్తవం, ఈ వాస్తవం అనేది జ్ఞాతి నీకెప్పుడు తెలుస్తుందో అప్పుడే సంసారం అంటే ప్రపంచానికి అర్థం ఉంది. సంసారం అంటే నువ్వు నీ చుట్టూ మోహాలతో నిర్మించుకున్నటువంటి నీ కుటుంబాన్ని కూడా సంసారం అని అంటారు. అందువలన ఎప్పుడైతే నీకు జ్ఞానం తెలుస్తుందో, తత్వం అర్థమవుతుందో, తెలియకుండానే ఏ విధంగా అయితే పండు పండిన తర్వాత తొడిమె రాలిపోతుందో అదేవిధంగా ఈ సంసారం కూడా నీ నుంచి విడిపోతుంది. ఈ వ్యామోహాలన్నీ కూడా నీకు దూరం అయిపోతాయి. అప్పుడు మాత్రమే నీకు ఇది ఒక పరిపక్వ స్థితికి నువ్వు చేరుకున్నప్పుడు మాత్రమే ఇవంతా కూడా నీకు ఏర్పడుతుంది. లేకపోతే మాత్రం నువ్వు చచ్చినా కూడా నీతో పాటే ఇవన్నీ కూడా వెంటబడి నీతో వస్తూనే ఉంటాయి. చచ్చిన తర్వాత కూడా మరో జన్మకు కూడా నువ్వు వీటినే ఆసరాగా చేసుకొని మళ్ళీ అదే బాధలతో కూడినటువంటి మరొక జన్మ నువ్వు ఏర్పరచుకోవటానికి అవకాశం ఉంటుంది తప్ప. కానీ తత్వం తెలుసుకోవటం ద్వారా ఈ లౌకిక విషయాలన్నీ ఎంత వాస్తవమో, తత్వం తెలిస్తే నీకు ఇవన్నీ కూడా విడిచిపెట్టిపోయి పరిపూర్ణమైనటువంటి ఒక ఆనంద స్థితి, ముక్త స్థితిని ఏర్పాటు చేస్తుందనే సత్యాన్ని కూడా నువ్వు గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్తూ శంకర భగవత్పాదులు తత్వం అనేటువంటి విషయాన్ని మనకి ఎందుకు అంత స్పష్టంగా చెప్పారంటే, చాలా బాగా చెప్పారు. నువ్వు బయట చూసినవన్నీ కూడా రేపటికేమి ఉండవు. ఆఖరికి నీ శరీరం మీద ఏర్పడేటువంటి మార్పులు కూడా నీ కళ్ళ ముందే మనం చూస్తూనే ఉన్నాము. అవి తొలగిపోతూనే ఉన్నాయి. బాల్యం పోతుంది, యవ్వనం పోతుంది, ముసలితనం వస్తుంది, మృత్యువు వచ్చేస్తుంది. ఇవన్నీ కళ్ళ ముందు చూస్తూ ఉన్నటువంటిదే. అలాగే ఈ ప్రపంచం కూడా అలాగే ఉంది. ఈ ప్రపంచం అనేది ఒకప్పుడు మనకు కనిపించలేదు, ఒక అవ్యక్త స్థితిలో ఉంటుంది. అవ్యక్త స్థితిలో ఉన్నప్పుడు ఈ ప్రపంచం ఎలా ఉంటుందంటే మడత పెట్టి నేయబడని గుడ్డలాగా, నేత నేయనటువంటి గుడ్డలాగా, అంటే పోగులుగా అవ్యక్త స్థితిలో ఆ విధంగా ఉంటుంది. కనుక అది వ్యక్తమయ్యేసరికి ఆ పోగులన్నీ కలిసి ఒక వస్త్రంలాగా ఏర్పాటై ఉంటుంది. కానీ వస్త్రం నశించిపోతుంది. చూడండి, మనకి దృశ్యమానమైనటువంటి వస్త్రము చిరిగిపోతుంది, కానీ దానిలో ఉండే పోగు నశించదు కదా. అందువలన పోగు అనేది తత్వం, ఈ వస్తువు అనేది, వస్త్రం అనేది దృశ్యం, విషయ ప్రపంచం. దానికి ఎంత చక్కటి కంపారిజన్ చెప్పారో చూడండి ఆయన. అందువలన నేయబడినటువంటి వస్త్రంలో ఉండే తంతు, ఆ పోగు అయితే నూలు పోగు ఏ విధంగా కనపడకపోయినా అది ఏ విధంగా ఉంటుందో, నేత నేసిన తర్వాత వస్త్రం ఏ విధంగా జీర్ణమైపోతుందో ఆ విధంగానే ఈ ప్రపంచం అంతా కూడా నీ కళ్ళకు కనిపించే దృశ్యం అంతా నశించిపోయేదే. నశించినటువంటి పరమాత్మతత్వం ఒకటి ఉంది, అది నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. కనుక దీని గురించి ఈ తత్వం తెలియనప్పుడు అనేక రకాలైనటువంటి భ్రమలకు లోనవుతుంటావు, బాధలు పడుతుంటావు, దాని నుంచి బయటికి రాలేక అనేక ఇబ్బందులు పడుతూ ఉంటావు. కనుక తత్వాన్ని గురించి తెలుసుకోగలిగితే దుఃఖం నశించిపోతుంది. తత్వం నీకు అర్థమైతే ఈ ప్రపంచ స్వరూపం ఏంటో అర్థమవుతుంది. తత్వం నీకు అర్థమైతే నువ్వు ఏ దారిని ప్రయాణం చేయాలో నీకు అది అర్థమవుతుంది. కనుక ఆ తత్వాన్ని గురించి నువ్వు బాగా లోతుగా తెలుసుకో.